హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరూ ఈ శ్రావణ మాసం ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ఈరోజు వీడియో టాపిక్ అయితే మనకి బీడెడ్ ఫ్లవర్ మేకింగ్ అండి. ఓకే, రంగోలీ అన్నమాట. దీనికి అవసరమైంది ఏంటంటే ప్లాస్టిక్ వైరు, అలానే పెరల్ బీడ్స్ అనే కాదు, క్రిస్టల్ కూడా యూజ్ చేయొచ్చు. నేను పెరల్ రెడ్ వైట్ 6 mm బీడ్స్ తీసుకున్నానండి. దాంతోపాటు సిజరు, ఇంకా నీడిలు. ఓకే, ఇవి మాత్రమే మనకు అవసరమైన మెటీరియల్. ఓకే, మనకు అవసరమైన దారాన్ని తీసుకొని, అంటే అవసరమైన లెంత్లో దారాన్ని తీసుకొని దానికైతే మనం ఫస్ట్ రెడ్ బీడ్స్ అయితే తీసుకోవాలండి. ఫ్లవర్ మొత్తం వైట్లో కావాలనుకుంటే రెడ్ బీడ్స్ తీసుకోవాలి స్టార్టింగ్లో. నేనైతే వైట్ రెడ్ అంటే రెడ్ తక్కువ ఉంటుంది, వైట్ ఎక్కువ అండి. చూడండి, మనకి 6 బీడ్స్ అయితే తీసుకున్నాం కదా. స్టార్టింగ్ బీడ్కి అయితే రావాలి, ఎప్పట్లానే సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, అలానే దాన్ని కొంచెం మనం అంటే పతలా దాగా అనుకోండి. పతలా అంటే సన్నంగా దాగా ఉంటే నెంబరు, తక్కువ నెంబర్ అయితే కొంచెం 2-3 టైమ్స్ అయితే మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. అలా కాదు అనుకుంటే కొంచెం 2 టైమ్స్ అలా, అంటే 1 టైం టైట్ చేసి తర్వాత అయితే సరిపోద్దండి. అందుకే నేను దాగా నెంబర్ అయితే ఏం చెప్పట్లేదు. మనం బీడ్స్ తీసుకునేటప్పుడే వాళ్ళు దానికి సరిపోయే దాగా అయితే ఇస్తారండి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి 6 బీడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. ఆ 6 బీడ్కి ఒక్కొక్క బీడ్కి మనం 5 బీడ్స్, తర్వాత 4 బీడ్స్ యాడ్ చేస్తూ 6 వచ్చేటట్లుగా వేయాలన్నమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉందండి సేమ్ ఇదే ప్రొసీజర్. కాకపోతే ఏంటంటే బీడ్స్ చూసారా, రెడ్ బీడ్కి ఆపోజిట్లో రెడ్ మాత్రమే రావాలి. ఓకే, ఇప్పుడు మనం వేసేటప్పుడు ఏంటంటే ఒకటే రెడ్ బీడ్ తీసుకుంటాం, మిగిలినవన్నీ వైట్ బీడ్సే. చూసారు కదా, ఇప్పుడు మనమైతే 5 యాడ్ చేసాం. 5లో ఒకటైతే మాత్రం రెడ్ అండి, మిగిలిన 4 వైట్ బీడ్స్ని తీసుకున్నాం. అలా రెడ్ బీడ్కి ఆపోజిట్లో రెడ్ రావాలి. ఓకే, మీరు అలా చూసుకొని వేసుకుంటే మనకైతే సరిపోద్దండి. చూసారు కదా, ఇటువైపు రెండు వైట్ బీడ్స్ అయితే వస్తాయి. మొత్తం అలానే ఆ 6 బీడ్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, స్టార్టింగ్లో 5 కాబట్టి ఇప్పుడు మనం 4 బీడ్సే తీసుకున్నాం. ఎందుకంటే అటువైపు ఉండే ఒక బీడ్ కూడా బేస్ బీడ్ అవుద్ది కదండి. 2 బీడ్స్ని బేస్ చేసుకొని మనం అల్లుతాం కాబట్టి. చూసారు కదా, మనకి నెక్స్ట్ లైన్కి ఏంటంటే బేస్ బీడ్స్గా 3 మిగులుతాయండి. దీనిలో ఆల్రెడీ ముందు ఉన్న ప్రాసెసే కదా అని నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, లేకపోతే వీడియో చాలా లెంత్ అవుద్ది కదా, దానికోసం. ఓకే, మీరు ఇలా ఒకసారి వీడియోని పాజ్ చేసి చూసుకుని మీకు అర్థమవుద్దండి. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ 3 బీడ్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఒక వైట్, ఒక రెడ్, మళ్ళీ వైట్ వేసుకోవాలి 3 బీడ్స్. దీంతో ఫస్ట్ సర్కిల్ అయితే, అంటే ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయినట్లే. ఫస్ట్ లైన్ అంటే సర్కిల్ని వదిలేసి నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఒకటంతా కంప్లీట్ అయింది. ఇది చిన్న స్మాల్ ఫ్లవర్లా చూసారు కదా, ఫ్లవర్ మేక్ చేసినట్లుగా ఉంది. దీనిలో ఏంటంటే మధ్యలో రెడ్ యూజ్ చేసాం, ఎక్కువగా వైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మేకింగ్ అయితే చాలా ఈజీ అండి. ఈ బీడెడ్ రంగోలీని ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం అలా చేసుకునేటప్పుడు చాలా అలంకరణ చేస్తూ ఉంటాం కదండి, అలాంటి దగ్గర కూడా ఇవి ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి మామూలుగా ఇవి పెరల్ బీడ్సే కాబట్టి ఇవి దేవుడి దగ్గర పెట్టకూడదు అని అయితే ఏం లేదు. ఎందుకంటే మనకి దేవుని మాలలు కూడా ఎక్కువగా ఎలాంటి వాటితోనే దొరుకుతాయి కదా, అందుకని నేను పక్కా స్ట్రాంగ్గా చెప్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మనకి 3 బీడ్స్ అయితే ఉన్నాయి కదా, అందులో మధ్యలో ఉన్న రెడ్ బీడ్ దగ్గరికి వెళ్ళి దారాన్ని ఏంటంటే రెడ్ బీడ్ వరకు తీసుకొని వెళ్ళాలండి. అంటే ఆల్రెడీ అక్కడనే ఉంటుంది, అలా కాదనుకుంటే రెడ్ బీడ్ వరకు తీసుకొని వెళ్తే మీకు ఈజీ అవుద్ది అనమాట. చూసారు కదా, అక్కడ కూడా 6 వేయాలి. కాకపోతే ఏంటంటే ఈ రెడ్కి ఆపోజిట్లోనే రెడ్ రావాలి, మిగిలినవన్నీ వైట్. ఓకే, ఈ మధ్యలో కూడా చూసారు కదా, ఇక్కడ 3 బీడ్స్ అన్నాను కదా. 3 బీడ్స్లో ఏంటంటే ఫస్ట్ మిడిల్ బీడ్ అయితే తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఒక సర్కిల్లో ఉన్న వైట్ బీడు, ఆ తర్వాత పక్క సర్కిల్లో ఉన్న వైట్ బీడ్, ఆ రెండింటిని బేస్ చేసుకుంటూ మనం ఇప్పుడు వేసిన 5 బీడ్స్లో ఒక బీడ్ని చూసారు కదా, ఆ 3 బీడ్స్, ఆ 3 బీడ్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు 3 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. మనకి టోటల్ 6 కావాలి కదా, 3 + 3 6 అవుతున్నాయి కదా. అలా మనం రెడ్ బీడ్ వచ్చేటప్పుడు ఒకే బీడ్ని తీసుకోవాలండి. దాని తర్వాత వైట్ వచ్చేటప్పుడు కింద బేస్కి 2 బీడ్స్ తీసుకోవాలి, అంటే స్టార్టింగ్ లైన్లో ఉన్నవన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనం అల్లిన దానిలో ఒక బీడు రెడ్ బీడు,
అంతే అలానే తీసుకుంటాం. ముందు వచ్చేటప్పటికి ఏంటంటే వైట్ ఉండేటప్పుడు మనం అల్లిన దానిలో ఒక బీడు, అవి 2 బీడ్స్, అంటే వైట్ 2 బీడ్స్ 2 సర్కిల్స్లో నుంచి ఒక్కొక్క బీడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే 2 అయ్యాయి కదా బేస్ బీడ్స్, మనం ఇప్పుడు 4 వేసుకోవాలన్నమాట. ఈ లైన్ వచ్చేసి ఏంటంటే ఒకసారి 4 బీడ్స్, ఒకసారి 3 బీడ్స్. అర్థమవుతుంది కదా. వైట్ ఓన్లీ వైట్ మాత్రం చేసేటప్పుడు ఏంటంటే 3 బీడ్స్ వేస్తాం. రెడ్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే 4 బీడ్స్ వేస్తాం అన్నమాట. రెడ్ అయితే రెడ్కి ఆపోజిట్లో మాత్రమే రెడ్ రావాలండి, మిగిలిందంతా వైటే రావాలి. మీరు అలా కొంచెం చూసుకొని వేస్తే సరిపోద్ది, అసలు తప్పులేం అవ్వు. చూసారు కదా ఇలా రెడ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వేసింది ఆల్రెడీ ఒక రెడ్ బీడ్, అవి మాత్రమే తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి అవి కూడా 6 అవుతాయి, అన్నీ అలానే 6 అవుతాయండి మొత్తం. ఇప్పుడు చూసారు కదా 3 బీడ్స్ని అల్లడం చూపించాను కదా, ఈ పక్కన చూడండి మీకు అర్థం అవడం కోసం. ఫస్ట్ సర్కిల్లో 3 బీడ్స్ ఉంటాయి కదా, దానిలో పక్క సర్కిల్లో ఒక బీడు, ఇటువైపుటి ఒకటి తీసుకోవాలి. రెడ్ బీడ్ వచ్చేటప్పటికి మధ్యకి వచ్చేటట్లుగా మనం వేసుకోవాలండి. వైట్ ఓన్లీ వేసేటప్పుడు 3 బీడ్స్ వైట్ పడతాయి. ఇలా మొత్తం సర్కిల్ మొత్తాన్ని ఇలానే కంప్లీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం కొంచెం మనకి ఏంటంటే టైట్ చేసుకొని వేసుకుంటే, ఇది ఏంటంటే 2 పార్ట్స్ అలా ఏం చెయ్యం కాబట్టి రంగోలీ కదా, కాబట్టి కొంచెం టైట్గా అల్లుకుంటే బాగుంటుంది. చూసారు కదా, అలా లాస్ట్ వరకు సేమ్ అదే ప్రాసెస్ మొత్తం అంతా అల్లుకున్న తర్వాత ఇక్కడైతే చూసారు కదా ఆల్రెడీ 4 బీడ్స్ బేస్ బీడ్స్గా ఉంటే మనం 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ సర్కిల్, దాని తర్వాత 6 అంటే ఒక బీడ్ని బేస్ చేస్తూ 6 వేయాలి. తర్వాత లైన్లో కూడా ఒకసారి ఒక బీడు, తర్వాత ఏంటంటే 2 బీడ్స్ని బేస్ చేసుకుంటూ 6 బీడ్స్ అయితే వేయాలి. ఇక్కడి వరకు అయితే ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు చూడండి అక్కడ మొత్తం 6 బీడ్స్ వస్తాయి. అందులో అసలు రెడ్ బీడ్స్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదండి. రెడ్ బీడ్స్ని పూర్తిగా విడిచిపెట్టి వైట్ బీడ్స్ ఉన్నాయి కదా 2, ఆ వైట్ బీడ్స్కి 4 బీడ్స్ వేయాలి. ఎందుకంటే 4 బీడ్స్ వేస్తే టోటల్ 6 బీడ్స్ అవుతాయి. ఇది 6 బీడ్ మెథడ్లో ఉంటుందండి. మొత్తం ఈ ఫ్లవర్ మేకింగ్ మొత్తం 6 బీడ్ మెథడే. చూడండి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఒక బీడ్ని తర్వాత ఈ కింద ఉండే 2 బీడ్స్ని బేస్ చేసి 3 బీడ్స్ వేయాలి. స్టార్టింగ్ ఏంటంటే మనం 4 బీడ్స్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ లైన్లో 3 బీడ్స్ వేసుకుంటాం. కొంచెం పర్టికులర్గా చూసారంటే ఈజీ, అంటే చాలా ఈజీ. చూడటానికి అయితే ఈజీ అనిపిస్తుంది, వేసేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. మీరు కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకుండా అయితే చూడాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ అవసరమైనంత వరకు మాత్రమే వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా లెంత్ ఏం చేయట్లేదు కదంటే, అల్లిన ప్రతి బీడు ఎక్కడ ఏ బీడు వేస్తున్నాం అన్నీ చెప్పట్లేదు, ఎక్కడ మనం ఎలా తీసుకోవాలి అన్ని మాత్రమే చెప్తున్నాను. కాబట్టి స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. వర్క్ తెలిసిన తర్వాత అయితే ఏంటంటే మనం పిక్ చూసి కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 4 బీడ్స్ వచ్చాయి కదా, 4 బీడ్స్లో సెంటర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్ బీడ్స్ 2 తీసుకోవాలి. ఇప్పుడు కూడా 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి 4 బీడ్స్ వేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుందండి. పైన అంటే సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, 6 బీడ్స్ అవుతాయి. అలా చూసారు కదా, 2 + 4 6 అయ్యాయి. ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి ఈ పైన. దీన్ని కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేశారంటే ఇది కూడా అయిపోద్ది. ఇంక మొత్తం ఫ్లవర్ మొత్తం అలానే మేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అంటే కింద ఇప్పుడు 6 బీడ్ మెథడ్లో 1, తర్వాత 2, తర్వాత మళ్ళీ 1 అలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అనమాట ఇది. ఇంకా మనం రెక్కలు అంటాం కదండి, అది ఇంకా దీంతో ఫినిష్ అయిపోద్ది అనమాట. చూడండి 1 వైట్, తర్వాత వచ్చేసి 3 కూడా రెడ్ వేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. 1 బీడ్ వచ్చేసి వైట్, తర్వాత 3 బీడ్స్ రెడ్లో వేసుకొని చూసారు కదా 1 2 3 ఆ 3 బీడ్స్ని విడిచిపెట్టాలి. అసలు దాన్ని ఏం చేయనవసరం లేదనమాట. సూదిని మాత్రం ఫస్ట్ మనం వైట్ బీడ్ వేసాం కదా, దాని లోపల నుంచి కిందకి తీసుకొని రావాలి. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. అలా కాదనుకుంటే అబ్జర్వ్ చేయండి. చూసారు కదా వైట్ 3 బీడ్స్ వేసాను నేను. మొత్తం వైట్ 1 బీడు,
రెడ్ 4 బీడ్స్ వేసాను. 4 బీడ్స్లో ఏంటంటే మళ్ళీ ఫస్ట్ వన్ 3 బీడ్స్ విడిచిపెట్టి ఫస్ట్ వన్కి అయితే తీసుకొచ్చాం. అప్పుడు ఏంటంటే మనకు ఆ షేప్ అయితే వస్తుందండి. దాన్ని మనం టైట్ చేసుకుంటూ, ఫస్ట్ చెప్పాను కదా ఏంటంటే టైట్ ఎందుకంటే బాగా నార్మల్గా 2 పార్ట్స్ వేసి దానిలో ఏమైనా ఫిల్ చేసి ప్యారెట్ అలా అయితే అంతగా ఏం అవసరం లేదండి. ఇది రంగోలీ కాబట్టి ఎక్కడైనా మనం ప్లేస్ చేసేటప్పుడు నీట్గా కనిపించాలంటే కొంచెం మనం టైట్గానే అల్లుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇది ఒక రెక్క వరకు అయితే కంప్లీట్ అయిందండి. దారాన్ని ఏంటంటే మనం ఎటువైపు నుంచి ఎటు తీసుకొచ్చినా పర్వాలేదు, మనకు దారం టైట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే మనం సైడ్కి రెడ్ ఉంది కదండి, ఆ రెడ్ బీడ్ వైపుకి తీసుకొని రావాలి. అంటే మనం నెక్స్ట్ మళ్ళీ రేఖ అల్లుకోవడానికి అనమాట. దారాన్ని కట్ చేసి 3 లేసి అలా ఎక్కువ ఘాట్లు అవ్వకుండా కొంచెం పెద్ద దారం తీసుకొని, చూసారు కదండి. నేనైతే ఇప్పుడు ఏ బీడ్ వరకు వెళ్ళాలి అలా ఏం లేదు, కాకపోతే మనం ఆ బీడ్ దగ్గరికి అయితే రావాలి. వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, అంతవరకు దారాన్ని తీసుకొని రావాలి. రెడ్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఆ రెడ్ బీడ్స్ని అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదంటే వాటిపైన ఏం అల్లటం అలా ఏం చేయనవసరం లేదండి. చూడండి, వైట్ బీడ్స్ దగ్గరికి అయితే వచ్చాం కదా, 2 వైట్ బీడ్స్. తర్వాత ఏంటంటే మనం మళ్ళీ 4 బీడ్స్ వైట్ వేయాలి. ఓకే, అంటే ఫస్ట్ వన్ చూపించినప్పుడు ఏమైనా క్లారిటీ లేకపోతే ఈ రెక్క వేసేటప్పుడు అయితే అర్థమవుద్ది. నెక్స్ట్ నుంచి అయితే ఏం చూపించనండి, ఎందుకంటే ఇంకా అదే సేమ్ ప్రాసెస్ కదా, మళ్ళీ మళ్ళీ చూపించాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, 3 బీడ్స్ కదా, మనం ఇప్పుడు 3 బీడ్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. వైట్ 1 2 3 కొంచెం ఓపికగా ఒకసారి అయితే అల్లుకున్నామంటే మనకి ఇవి చాలా సంవత్సరాలు అలానే ఉంటాయండి. కాకపోతే కొంచెం మనకి పెరల్ బీడ్స్ అయితే షైనింగ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే క్రిస్టల్ బీడ్స్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటాయి. చూసారు కదా, 2 అయిపోయి దాని మధ్యలో చూసారు కదా 4 బీడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ బీడ్స్ని కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్న ఆ 2 బీడ్స్కి మనం 4 బీడ్స్ వేసుకుంటే అయిపోద్ది. మనం ఏంటంటే ఫ్లవర్ని పెంచుకోవాలనుకున్నా సరే అవుద్దండి. అంటే ఇది ఇప్పుడు మనం మేక్ చేసింది మనకు కొంచెం తక్కువ అనిపిస్తే దీన్ని కొంచెం పెద్ద సైజులో చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే దీన్ని సేమ్ ప్రొసీజర్లో బీడ్స్ సైజ్ తక్కువ ఎక్కువ చేసినా సరే షేప్ అయితే సేమ్ వస్తుంది, సైజ్ అయితే మారుద్ది. ఇవైతే 6 mm బీడ్స్ కదండి, అదే మీరు 4 mm బీడ్స్తో చేశారనుకోండి అది చిన్నగా వస్తుంది. అలా కాదు 8 mm బీడ్స్తో చేశారనుకోండి దీనికంటే పెద్దగా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ ఇదంతా ఈజీనే. ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నాను మన ఛానల్లో, అందుకనే నేను మళ్ళీ కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఒక బీడ్ వైట్ వేసాం, తర్వాత ఏంటంటే 3 బీడ్స్ రెడ్ వేసుకుంటాం. రెడ్ వేసుకొని అసలు రెడ్ బీడ్స్ని అసలు టచ్ చేయకుండా వాటిని అయితే అసలు ఏం చేయనవసరం లేదండి. వైట్ బీడ్ లోపలికి మనం సూదిని తీసుకొని రావాలి. అర్థమవుతుందా? అలా వైట్ బీడ్ లోపలికి అయితే సూదిని తీసుకొని రావాలి. మనం ఎటువైపు నుంచి అయితే దారాన్ని పంపించామో ఆ పక్క బీడ్ ఉంటుంది కదా, అటువైపు అయితే సూదిని తీసుకొని వెళ్ళాలండి. ఓకే, చూసారు కదా ఈ షేప్ అయితే ఫామ్ అయింది. ఎప్పట్లానే ముందు ఎలా చేసాం అలానే టైట్ చేసుకుంటూ నెక్స్ట్ లైన్ వరకు అయితే అంటే రెడ్ బీడ్ ఉంది కదా ఆ పక్క వరకు అయితే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూసారు కదా 2-5 వరకు అయితే ఇవి అయిపోయి ఇంకా 4 అయితే మిగిలేయండి. ఈ 4 కూడా సేమ్ ఇలానే ఇదే మెథడ్లో కంప్లీట్ చేయాలి. రెడ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. చూడండి, మొత్తం అదే పద్ధతిలో అయితే వెళ్ళాను. ఇప్పుడు ఇది లాస్ట్ అండి, ఇంకా దీంతో అయితే ఈ ఫ్లవర్ అయితే కంప్లీట్ అవుద్ది. చూసారు కదా 4 బీడ్స్, తర్వాత 3 బీడ్స్ వేసాను, తర్వాత 4 బీడ్స్. ఓకే, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఈ డిజైన్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, సేమ్ ఫస్ట్ ప్రొసీజర్ నేను చూపిస్తున్నాను ఒకసారి, లాస్ట్గా అర్థం కానట్లుగా అయితే ఇంకొకసారి అయితే చూడండి. అలా వైట్ బీడ్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి.
ఓకేనా. ఇంకంతే, దారాన్ని అయితే మనం టైట్ చేసుకొని మనకు అవసరమైనంత వరకు చూడండి. ఇది ఫైనల్ లుక్. ఫైనల్గా మనకు లాస్ట్కి ఇలా అయితే తయారవుతుంది. ఇంకంతే, కట్ చేసుకోవటమే. చూసారు కదా, హాఫ్ అయితే ఎలా ఉంటుంది. ఇది ఫైనల్ లుక్. మీకైతే నచ్చినట్లుగా అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.